కాంగ్రెస్ సెనేటర్స్ కాంగ్రెస్మెన్ వాళ్ళు రూల్స్ వాళ్ళు లాస్ పాస్ చేస్తుంటారు. అదే కాకుండా జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది. సుప్రీంకోర్టు అయినా కానీ వేరే కోర్ట్స్ అయినా వాళ్ళు లాస్ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూస్తారు. సో ప్రతి దానికి మనము ట్రంప్ ఈవెన్ దో హీ వాంట్స్ టు మేక్ సమ్ చేంజెస్ కదా, హీ హ్యాస్ టు ఫాలో ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ పాస్డ్ బై ద యుఎస్ కాంగ్రెస్. ఒకవేళ యుఎస్ కాంగ్రెస్ ఇతనే ఇండివిజువల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేసినా కానీ అవి మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేస్తుంటారు. చాలా కేసెస్లో ట్రంప్ పాస్ చేసిన రూల్స్ అన్నీ కోర్టుకు అప్పీల్ చేశారు. కోర్టు డిసగ్రీ చేసింది ట్రంప్ రూల్స్ తోటి. సో డెఫినెట్గా ఆయన పెట్టిన కొన్ని రూల్స్ ని కోర్టు కూడా డిసగ్రీ చేస్తుంది. సో విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దట్. మనతో పాటు ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్. సో వసంతరావు ఫ్రమ్ నంద్యాల. నమస్తే వసంతరావు గారు. మేడం నమస్తే మేడం. ఎస్ జయంత్ గారితో మాట్లాడండి మీ డౌట్. సార్ జయంత్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి 22లో అమెరికా వెళ్ళాడు సార్. న్యూ జెర్సీలో చదువుతున్నాడు సార్. సరే. ఇప్పుడు మొన్న డిసెంబర్కు 1 కోర్సు కంప్లీట్ అయిపోయింది సార్. ఓటీపీ కూడా వచ్చింది సార్. కానీ ఈ ట్రంప్ సార్ వచ్చిన దాకా కొంచెం ఇబ్బంది అవుతుంది అని ఇంతకుముందు ఏదో ప్రైవేట్ అదే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉండినా సార్. ఇప్పుడు అది కూడా చేయడం లేదు. ఓటీపీ మీద జాబ్స్ రావు అని ఒక వార్త విన్నాం సార్. అదే మళ్ళా మా అబ్బాయికి ఎట్లా సార్, మొన్న H1B అప్లై చేస్తే కూడా రాలేదు. మళ్ళీ ఏదో జూన్ లో మళ్ళా రెండోసారి ఇస్తారు అని అట్లా అప్లై చేసుకున్న వాళ్ళకే జూన్ లో కూడా ఏదైనా అవకాశం ఉండొచ్చు అని అన్నారు సార్. ఓకే ఓకే. మళ్ళీ ఎట్లా సార్, మేము చాలా ఆందోళన పడుతున్నాం సార్. చాలా ఇంచుమించుగా 70 లక్షల వరకు బ్యాంక్ లోన్ తెచ్చాము. మళ్ళా ఓటీపీ వాళ్లకు జాబ్స్ వస్తాయా రావా సార్? మాకు కొంచెం ఆందోళనగా ఉంది. మీరు కొంచెం దీని గురించి మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్ ప్లీజ్. అదే అదే తప్పకుండా అండి వసంతరావు గారు, చాలా థ్యాంక్స్. మీ అటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారండి. అయితే మీరు వసంతరావు గారి క్వశ్చన్ ఆన్సర్ చేయకముందు ఒక విషయం ఏంటంటే మనము తెలుసుకోవాల్సింది, కాలేజెస్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వస్తున్నారండి. అయితే మనం కూడా మన పేరెంట్స్ కూడా, నేను ఇక్కడున్న పేరెంట్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు వెళ్ళే ముందు కొంచెం హోంవర్క్ చేయండి. ఎటువంటి యూనివర్సిటీస్కు వెళ్తున్నారు వాళ్ళు, మంచి ఇప్పుడు అక్కడ కూడా రేటింగ్ ఉంటుంది, గ్రేడింగ్ ఉంటుంది ఆ యూనివర్సిటీస్. మీకు యుఎస్ కౌన్సిలేట్కి వెళ్తే వాళ్ళు ఎటువంటి స్కూల్స్ ఉంటాయి అన్నీ ఉంటుంది. సో మంచి స్కూల్స్కు అప్లై చేసుకోండి. మరి ఇక్కడ సెకండ్ థర్డ్ రేటెడ్ స్కూల్స్కి చేస్తే అక్కడ ఉద్యోగాలు రావడం కష్టం అవుతుంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మన తెలుగు విద్యార్థులు అందరితోటి కలిసి ఇంటిగ్రేట్ కావాలంటే అమెరికన్ కల్చర్కు అమెరికన్ పద్ధతికి ఇంటిగ్రేట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ వసంతరావు గారి క్వశ్చన్, బట్ ఐ విల్ గెట్ టు దట్ ఆన్సర్. నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వదలుచుకుంటా అంటే అది సంవాట్ రిలేటెడ్ టు దట్. మన వాళ్ళు అందరూ స్టూడెంట్స్ వెళ్తారు, మన తెలుగు వాళ్ళతోటే రూమ్ చేస్తుంటారు, రూమ్మేట్స్ ఉంటారు, తెలుగు వాళ్ళతోటే వెళ్ళి అక్కడ క్లాసెస్ అటెండ్ చేస్తుంటారు. మళ్ళా ఇంటికి వచ్చి తెలుగు మూవీ చూడడము, తెలుగు వంటలు చేయడము, అలాగే ఉంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద అమెరికన్ వే ఆఫ్ వర్కింగ్, అమెరికన్ కల్చరు. అక్కడ యూనివర్సిటీస్లో కూడా క్లబ్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి. మనం కూడా ఈ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలండి. ముందు మేము వెళ్ళినప్పుడు 89, 90 అప్పుడు ఆ టైంలో దట్ వాజ్ ఏ నెసెసిటీ. మనము చాలా తక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండేది, ఇండియన్స్ ఉండేవాళ్ళు కనుక కొంచెం మేబీ ఫోర్స్ అయ్యాము. కానీ ఈ టైంలో మనం ఈ స్టూడెంట్స్ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరితోటి కలిసి పనిచేయాలి. అయితే అటువంటి చేస్తే ఏమవుతుందండి అంటే మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడే, మన జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ టెక్నాలజీయే గురించే కాకుండా వాళ్ళు ఏం చూస్తారు, మన కంపెనీ కల్చర్కు ఇతను సరిపోతారా లేదా, అందరితోటి కలిసి పని చేస్తారా లేదా. మనము ఈవెన్ దో వి మే బి గుడ్ ఇన్ సర్టన్ వేస్ ఇన్ ద టెక్నాలజీ, ఇఫ్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫిట్ ఓవరాల్ టు ద కంపెనీ కష్టం అవుతుంది. అయితే మనకు ఈ ట్రైనింగ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ట్రైనింగ్ ప్యూర్ కోర్స్ వర్క్ కొరకే కాకుండా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వస్తే మనకు అది ఇక్కడ ఉన్న వాళ్ళకు జాబ్స్ కొంచెము ఈజీ అవుతుందండి.
అయితే ఇప్పుడు ఓటీపీ పైన ఉంటే జాబ్స్ లేవు, ఎలా చేయడము అనేది ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఈ అమెరికన్ ఎకానమీ కూడా ఎట్లుంటుందంటే ఎనీ లైక్ అదర్ ఎకానమీస్ ఇట్ గోస్ అప్ అండ్ డౌన్. ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, కంపెనీస్ బాగా స్పెండ్ చేస్తుంది వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన, వాళ్ళ ఇంటర్నల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పైన. సో హైరింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల హైరింగ్ చాలా తక్కువ చేస్తారు, హైరింగ్ ఫ్రీజ్ అవుతుంటుంది కొన్ని యూనివర్సిటీస్లో, కొన్ని కంపెనీస్లో. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే కొంచెం హైరింగ్ లో ఉన్నది. అంత ఎకానమీ మార్కెట్, స్టాక్ మార్కెట్ చూస్తే అప్స్ అండ్ డౌన్ వచ్చి మరీ అంత తక్కువ ఏం లేదు, ఇట్స్ డూయింగ్ ఓకే ఎకానమీ వైజ్. కానీ కంపెనీస్ హైరింగ్ కొంచెం తక్కువ ఉన్నదండి. అయితే మీరు వసంతరావు గారి వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి చెప్పే సందేశం ఏంటంటే మీరు జెన్యున్గా సబ్జెక్టు పైన మంచి అవగాహన ఉండాలి, మంచి నాలెడ్జ్ తోటి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్లో బాగా చేస్తే తప్పకుండా ఆపర్చునిటీస్ వస్తాయి. అయితే ఇంకోటి H1B వీసా పిక్ కాలేదంటుండండి. ఏదేంటే ఈ మధ్యన కాంపిటీషన్ ఇప్పుడు H1B 65,000 బ్యాచులర్స్ వాళ్ళకు, ఇంకో 20,000 మాస్టర్స్ చేస్తే అడిషనల్ అబౌట్ 70-85,000 వీసాస్ ఏదో ఉంటాయండి ఎవ్రీ ఇయర్. ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్. అయినా కానీ మన వాళ్ళు చాలామంది వెళ్తున్నారు కనుక 1:2, 1:3 లాగా అప్లై చేస్తున్నారు ఉన్న ఒక్క వీసా స్లాట్ కొరకు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లాటరీ సిస్టమ్ తోటి ఇనీషియల్ పిక్ ఏంటంటే అప్లై చేస్తే వాళ్ళు లాటరీ సిస్టమ్ తోటి కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని డ్యూ ప్రాసెస్ తోటి H1B అప్లికేషన్ ప్రాసెస్ ఇవ్వడము. ఒకవేళ ఆ డ్యూ ప్రాసెస్లో వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే కొత్త ఓపెనింగ్స్ వస్తే మళ్ళీ కొత్త వారిని తీసుకోవడము. సో సెకండ్ టైం, థర్డ్ టైం కూడా మళ్ళీ వాళ్ళకి పిలిచి ఇస్తున్నారు. సో కొన్ని కండిషన్స్ ఏంటంటే మనము H1B వీసాస్ను ఇంకా ఎక్కువ చేయడము ఎలాగా అనే దానిపైన కూడా ఆట ఆర్గనైజేషను ఇంకా వేరే అసోసియేషన్స్ కూడా వాళ్ళు వెళ్ళి ఈ మధ్యన కాంగ్రెస్ తోటి లాబీ చేస్తున్నారు. ఒకటి ఈ మధ్యన హైర్ యాక్ట్ అని, HIRE హైర్ యాక్ట్ అని ఇంప్లిమెంట్ చేశారు. ఏంటంటే మన ఉన్న వీసాసు, మన అమెరికా దేశము ఇంకా సూపర్ పవర్ లాగా ఉండాలి టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో, కొత్త ప్రోడక్ట్స్ డెవలప్మెంట్లో ఉండాలంటే H1B వీసా హై స్కిల్డ్ ఇమిగ్రేషన్స్ ఇంకా ఎక్కువ కావాలి అని ఒక లెజిస్లేషన్లో ఉన్నది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఏంటంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో ఎలా ఉండే అంటే మన ఫారెన్ కంపెనీస్, ఫారెన్ స్టూడెంట్స్ పైన డిపెండెన్సీ కొంచెం తక్కువ చేసి ఇల్లీగల్స్ను ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని డిపోర్ట్ చేయడము, వాళ్ళను మేక్ ఇన్ అమెరికా దానిపైన ఆ ప్లాట్ఫామ్ పైన అతను గెలిచాడు. ఎగ్జాక్ట్లీ మేనిఫెస్టేషన్ అది దాంతోనే కదా ట్రంప్ గెలిచాడు. ఏంటంటే మేక్ ఇన్ అమెరికా మనకు ఇల్లీగల్గా వాళ్ళు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్టూడెంట్ వీసాస్ వద్దని అంటలేరు, హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ వీసాస్ కూడా వద్దని అనట్లేదు. ఇక్కడ మేక్ ఇన్ అమెరికా చేస్తే అక్కడ ఉన్న అమెరికన్స్కు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వగలుగుతామో అన్న దాంతో అతని పాలసీ ఉంది. అయితే ఈ అసోసియేషన్స్ అయినా ఎవరైనా మనం ఏమంటున్నామంటే వీ హ్యావ్ టు హ్యావ్ అమెరికన్స్ ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ పైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి అమెరికాలో. కానీ ఆ ఫోకస్ చేసి మనకు డిమాండ్ అండ్ సప్లై, ఎంత టెక్నాలజీ డిమాండ్ ఉందో అంత సప్లై రావడం లేదు. అందుకొనకు ఆ సప్లై డిమాండ్ గ్యాప్ కావడానికి మనకు ఈ బయట దేశాల నుంచి హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ కావాలి అనే దాంతో H1B వీసాస్ ఉన్నారు. సో కమింగ్ బ్యాక్ టు వసంతరావు గారి సన్స్ క్వశ్చన్, కొంచెం కష్టపడి మంచిగా మీరు